ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికి ఇవాటి ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ గురించి రీసెంటే రైతు బంధు రాలేదని చాలా మంది మొరపెట్టుకున్నారు. ఇటువంటి తరుణంలో మొత్తానికి రైతు బంధు పేమెంట్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. మరి రుణమాఫీ ఎప్పట్లోగా చేయొచ్చు, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి ఛాలెంజ్ గా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి లైవ్ లో మాట్లాడుతున్నారు. మొత్తానికి రుణమాఫీకి సంబంధించి ఎన్ని లక్షల కోట్లు కావాలి అండ్ రుణమాఫీ ఎప్పట్లోగా నిజంగా జరిగి తీరబోతుంది, ఓకే అసలు అయ్యేనా కాదా, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుస్తున్నాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి రైతు బంధు పేమెంట్ నిధులను రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేస్తూ రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపు, ఎందుకంటే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, మనకి రేపు 13న 13వ తేదీ మే 13న, తర్వాత కౌంటింగ్ జూన్ 4న ఉంటుంది. అలా జూలై ఒక 1 month బ్రేక్ తీసుకున్న తర్వాత 69,069 లక్షల మంది అకౌంట్లో ఏకంగా 1 కాదు 2 కాదు 2 లక్షల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సన్నద్ధంగా సిద్ధంగా ఉంది. కావాలంటే ఆర్బీఐతో చర్చలు జరిపారు, ఓకే తర్వాత మిగతా బ్యాంకు అధికారులతో బ్యాంక్ అధికారులతో చర్చలు జరిపారు, సక్సెస్ జిల్లా కలెక్టర్ ఇద్దరితో కూడా చర్చల సమావేశాలు నిర్వహించారు, అది కూడా సక్సెస్ రేట్ వచ్చింది. మొత్తానికి సెపరేట్ ఫౌండేషన్ ద్వారా ఏదైనా కంపెనీ నుంచి లోన్ తీసుకొచ్చినట్టుగా ఆ ఫౌండేషన్ నుంచి ఈ డబ్బులన్నీ బ్యాంకులో జమ చేసిన తర్వాత రైతుల అకౌంట్లో నేరుగా క్రెడిట్ కాబోతున్నాయి. ఎందుకంటే అన్ని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే ప్రభుత్వం కూడా లెక్కలు చెప్పాలి, ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చారు, ఎలా తెచ్చారని చెప్పేసి ఆర్బీఐ కూడా అడగచ్చు, కోర్టు కూడా అడగచ్చు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయని చెప్పేసి ఈ సమస్యలన్నింటికి చిక్కుముడు అంటే విడవాలని, ఎలాంటి చిక్కు రాకూడదని సమస్యలు రాకూడదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం వర్క్ చేస్తున్నారు. మొత్తంలో రుణమాఫీ రాదు, ఇక ఈ ప్రభుత్వం చెయ్యలేదు అని అన్న వాళ్ళకి చెంపపెట్టులాగా నిజంగా ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే, అది కూడా వన్ వీక్లోనే అందరి ఖాతాలో, అర్హులందరి ఖాతాలో 2 లక్షలు రుణమాఫీ కాబోతున్నాయి. కావాలంటే ఎవరెవరు అర్హులు ఉన్నారు ఆ అర్హుల జాబితా కూడా రిలీజ్ చేశారు. ఆ రుణమాఫీ లిస్ట్ మొత్తం కూడా బ్యాంకర్లో ఎంతమంది చిక్కుకున్నారు, ఎవరెవరు అర్హులవుతున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానండి. ఇక రుణమాఫీ మరి ప్రభుత్వం చేసిందా లేదా రకరకాలుగా మీకు డౌట్స్ వస్తాయి. మీకు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ వచ్చినా తప్పకుండా మనకు వీడియో కింద ఒక కామెంట్ సెక్షన్ ఉంటుంది, ఓకే ఆ కామెంట్ సెక్షన్లో మీరు చిన్నగా రాసి తెలియజేయండి. తప్పకుండా రుణమాఫీ ప్రభుత్వం మాత్రం చేసి తీరుతుంది, ఇదే నిజం, ఇదే అక్షరాల నిజం, ఇదే జరిగి తీరుతుంది. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.